నిర్మల్ జిల్లా కడెంవాగులో గల్లంతైన యువకుడి కోసం గాలింపు చేపట్టారు అధికారులు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ తో పాటు పోలీసులు రంగంలోకి దిగారు. వేరువేరు బృందాలుగా ఏర్పడి కడెం మండలంలోని పాండాపూర్ బ్రిడ్జి నుంచి ముమ్మరంగా గాలిస్తున్నారు. యువకుడి ఆచూకీ కోసం గ్రామస్తులు కూడా ప్రయత్నించాలని ఎస్పీ కోరారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, సెల్ఫీల కోసం రిస్క్ తీసుకోవద్దని, చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. కనాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ అనే యువకుడు నిన్న సాయంత్రం కడెం ప్రాజెక్టు దిగువ ప్రాంతంలోని కడెంవాగులో గల్లంతయ్యాడు. ఇద్దరి ముగ్గురు రోడ్డు పక్కన ఇళ్లలోకి నీళ్ళేం రాలేదు. పొలాల వరకు అనవసరంగా ఫిషింగ్కి గేట్స్ ఓపెన్ ఉన్నప్పుడు దగ్గర రాకండి. అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ప్లస్ చాలామంది ఇప్పుడు వర్షం తగ్గింది కాబట్టి సెల్ఫీ తీసుకోవడానికి కూడా ప్రాజెక్ట్స్ దగ్గర వస్తున్నారు. ఇప్పుడు కూడా హెవీ ప్రిడిక్షన్ ఉంది. సో ఇప్పుడు టూరిజం అలాంటి ఏమి ఇక్కడ ఓపెన్ లేదు కాబట్టి కడెం ప్రాజెక్ట్లో, స్వర్ణలో ఇలాంటి ప్లేసెస్లో ఇక్కడ రాకండి. మన ఎంత సేఫ్గా ఉంటాం, మన ఎంత జాగ్రత్తగా మన ప్రోటోకాల్స్ ఫాలో చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. సో మనకి హైదరాబాద్ నుంచి స్పెషల్ ఆఫీసర్ సార్, ఎక్సైజ్ కమిషనర్ ఉన్నారు, శ్రీ హరికిరణ్ సార్ ఇక్కడ రావడం జరిగింది. ప్రత్యేకంగా సార్ ఉమ్మడి ఆదిలాబాద్ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా ఇక్కడ ఆదిలాబాద్ నిర్మల్ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఏమేమి మన జాగ్రత్త పాటిస్తున్నాము, ఇంకా గ్రౌండ్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి సార్ ఇక్కడ రావడం జరిగింది. సో సార్తో పాటు మనం ఇప్పుడు ఇక్కడ కడెం పరిశీలన చేస్తున్నాము.